సార్, మహానాడు జరిగింది తెలుగుదేశం పార్టీది, అత్యంత ఆర్భాటంగా నిర్వహించాలని తలపెట్టారు. సో పెద్దగా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదనే వాదన వినిపిస్తుంది. అసలు ఏమంటారు, ఎలా జరిగిందంటారు, ఏంటి? మహానాడు కార్యక్రమం అనేది మహానాడులా జరగలేదండి. అది హైబ్రిడ్ మహానాడేనో, హైటెక్ మహానాడేనో, ఉమ్, ఆన్లైన్ మహానాడేనో ఏదో కొత్త పేర్లు పెట్టి జరిపారు. దీని అంతటికి ఒక కారణం ఉందండి. ఉమ్, మహానాడు జరిగితే మహానాడు జరిగితే అది ముఠానాడు అవుద్దనే భయంతో చంద్రబాబు నాయుడు దీన్ని కూడా అంతర్జాతీయ సమస్యకు ముడిపెట్టి, ఇరాను అమెరికా యుద్ధానికి అంతర్జాతీయ సమస్యకు ముడిపెట్టి హైబ్రిడ్ మహానాడు లాగా తయారు చేశాడు. ఎటు ఉమ్, మహానాడు జరిగితే నెల్లూరు జిల్లాలో ఓపెన్గా జరిగితే ప్రజలు రారు, ప్రతి గ్రామంలో 2 ముఠాలై కొట్టుకుంటున్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర వ్యతిరేకత ఉంది, ముఠానాడుగా తయారవుతనే భయంతో చంద్రబాబు నాయుడు హైటెక్ నాయుడిని క్రియేట్ చేశాడు. ఓకే. అసలు క్రియేషన్లో చంద్రబాబు నాయుడిని మించినోడు ఎవరు ఉండరు. విపత్తును ఎదుర్కోవడంలో, వాళ్ళ పార్టీలో ఉన్న విపత్తును ఎదుర్కోవడంలో నెంబర్ 1గా ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకున్న విషయం అది చంద్రబాబు నాయుడు కను లోకేష్కి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు కూడా. ఉమ్, ఎందుకంటే జనం వచ్చే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇది మహానాడు కాదు, ముఠానాడు. సరే, హైబ్రిడ్ మహానాడు, హైటెక్ మహానాడు జరుపుకున్నారు. ఏమంటే స్కూళ్ళల్లో జరిపారు, గుళ్ళల్లో జరిపారు, ఎండిఓ ఆఫీసుల్లో జరిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహానాడు జరపడం ఏందండి? సరే, అట్నే జరిపారు అనుకుందాం. కనీసం 20 మంది కూడా లేకుండా మహానాడు జరిపిన సందర్భాలు ఉన్నాయి. మనం చూసాం, నిన్న మొన్న చూసాం. అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు ఈ మహానాడు ముఠానాడు అవుతనే విషయాన్ని పసిగట్టే హైటెక్ మహానాడు, లేకపోతే హైబ్రిడ్ మహానాడు అనో, లేకపోతే ఇంకేదో కొత్త 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 పేర్లు పెట్టి ఒకసారి కూర్చొని టీవీ ఆన్ చేసుకొని అందరికీ నమస్కారాలు పెట్టి అందరికీ గొడవల పార్టీ అని మళ్ళీ ఆ దాంట్లో కూడా ఈ మహానాడు మీటింగ్లో కూడా 27, 28 తారీఖుల్లో జరిగిన దాంట్లో ఎక్కువ జగన్మోహన్ రెడ్డి నామస్మరణమే చేశారు. మహానాడు మొత్తం నిన్న ఇవాళ జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం మనం ఒక్కసారి రివీల్ చేసుకుంటే 24 గంటలు 360 రోజులు ఎటు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తున్నారు. మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో కూడా, మీ పార్టీ అంతర్గత సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి. ఓకే. అమ్మలగితే జగన్మోహన్ రెడ్డి, కొడుకులగితే జగన్మోహన్ రెడ్డి, హోంమంత్రులగితే జగన్మోహన్ రెడ్డి, వ్యవసాయ మంత్రులగితే జగన్మోహన్ రెడ్డి, పిచ్చోడు ఆర్పీ గారు లగితే జగన్మోహన్ రెడ్డి. ఒక కెమిడియన్ చేత మహానాడులో మాట్లాడించారంటే ఇంకంతకన్నా దరిద్రం ఏమన్నా ఉంటుంది అనేది కూడా ఎవరికి అర్థం కాదు. ఈ మహానాడు వాస్తవానికి అది పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కార్యక్రమమా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు కమెడియన్లకు సంబంధించినటువంటి కార్యక్రమమా? జబర్దస్త్ వాస్తవంగా జబర్దస్త్ ఆర్టిస్టులు జబర్దస్త్ ఆర్టిస్టులు కామెడియన్లు కూడా మహానాడులో నాయకుల్లా మాట్లాడేస్తున్నారు. మహానాడు కార్యక్రమం ఏంటంటే, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టింది ఏంటంటే, మన పార్టీ చేసిన ఘనకార్యాలు, లేకపోతే సంస్థాగతంగా పార్టీని మనం ఎట్లా బిల్డప్ చేసుకోవాలా, బిల్డప్ చేసుకునే విధానాన్ని అంతర్గత సమావేశం మహానాడు. పార్టీ విధి విధానాలను నిర్ణయించేది మహానాడు. మనం ఇంగ్లీష్లో దాన్ని ప్లేనరీ అని కూడా అనుకుంటాం. ప్లేనరీ సమావేశం అనేది ఖచ్చితంగా పార్టీ సమస్యలనే చర్చించుకుంటాం. డ్యాన్స్ పార్టీ వాళ్ళని, జబర్దస్త్ ప్రోగ్రాంల వాళ్ళని, డ్యాన్స్ పార్టీలు పెట్టి డ్యాన్సులు వేసేవాళ్ళని, రికార్డ్ డ్యాన్సింగ్ వేసారండి మహానాడులో. అంతకన్నా విచిత్రమే లేదు. రికార్డ్ డ్యాన్సులు వేశారు. వాళ్ళని పెట్టి మాట్లాడించేది పార్టీ అంతర్గత సమావేశం. అంటే చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రోజుల్లో ఎంత భయం పట్టుకుందో దీన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సరే, అట్టన్నా
ఇప్పుడు జూమ్ మీటింగ్లోనో లేకపోతే ఆన్లైన్లోనో మహానాడు నడిపాడు. చెప్పుకోవడానికి లెక్కలే కానీ అనితేమో 8 లక్షల మంది అంటారు, ఇంకొక ఆయనేమో 12 లక్షల మంది అంటారు, ఇంకొకళ్ళేమో 3 లక్షల మంది అంటారు. అసలు ఈ లక్షలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈ జనం ఎక్కడి నుంచి వచ్చారు చూపించమనండి. ఒక్కొక్క నియోజకవర్గ మహానాడులో మినిమం 50 నుంచి 100 మంది కన్నా మించి లేరు. అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో జరిగిన మహానాడులో ఎంతమంది వచ్చారు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి. ముఖ్యంగా మహానాడు లాంటి కార్యక్రమంలో మీరు చెప్తున్నట్టు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశాలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో జబర్దస్త్ స్టేజ్ ఆర్టిస్టులు, కమెడియన్లు ఆ స్థాయికి దిగజారిపోయిందంటారా? పక్కాగా మనం చూసాం కదండి. రికార్డ్ డాన్సులు మీకు చూపించమంటే నేను చూపిస్తా. రికార్డ్ డాన్స్ కూడా జబర్దస్త్ కమెడియన్ వాడు మా అదే ఆర్పిఐ ఎవరో ఉన్నాడు, కిర్రాక్ ఆర్పిఐ పేర్లు ఎందుకులేండి ఇప్పుడు. అతను కూడా మాట్లాడాడు. అతను కాక ఇంకా 2-3 మాట్లాడారు. వాళ్ళందరూ మరి దేనికి? వాళ్ళకేం సంబంధం? ఇప్పుడు పార్టీ ప్లేనరీ సమావేశంలో కోర్ కమిటీనో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ మెయిన్ కమిటీలో ఒక తీర్మానం పార్టీ పటిష్టం కోసం లేకపోతే ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు ప్రచారం చేయడం కోసం తీసుకునే నిర్ణయాలు చేసేటటువంటి వేదికని మహానాడు వేదిక, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టినటువంటి సిద్ధాంతాల ప్రకారం. అంతేగాని జబర్దస్త్ యాక్టర్ను ఇంకొక యాక్టర్ను లేకపోతే రికార్డ్ డాన్స్ పార్టీలను పెట్టి డాన్స్ వేసుకోవడానికి కాదండి పెట్టింది. అసలు ఆయన వచ్చిందే నటనలో నుంచి, ఆయనకి డాన్సులు నేర్పేదేంది ఎన్టీ రామారావు గారికి. ఈ లెక్కనైతే నా అభిప్రాయం ప్రకారం తెలుగు జాతి ఆత్మగౌరవ వేదిక అని చంద్రబాబు నాయుడు ఏదైతే అనుకుంటున్నాడో, ఈ రికార్డ్ డాన్సులు జబర్దస్త్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మహానాడు వేదికపై మాట్లాడుతుంటే తెలుగు జాతి ఆత్మక్షోభ వేదిక ఇది. ఖచ్చితంగా ఈ మహానాడు 2026లో జరిగినటువంటి మహానాడు తెలుగు జాతి ఆత్మక్షోభ వేదిక. దానికి కారణం ఏంటంటే రికార్డ్ డాన్సులు, జబర్దస్త్ కార్యక్రమాలు. ఇంతకు మించి ఏమీ లేదు. ఒక పార్టీ పరంగా ఒక తీర్మానం చేసుకున్నట్టు చెప్పమనండి. పార్టీ పరంగా 2 లక్షల మంది సభ్యత్వాలు చేసుకున్నాం, 2 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు, 2 లక్షల మంది మనకి అభిమానులు ఉన్నారు, వీళ్ళందరూ శ్రేయస్సు కోసం మనం ఇచ్చేయాలనేది ఒక తీర్మానం చూపించమనండి. ఒక్కటి లేదు. మొదటి తీర్మానం జగన్మోహన్ రెడ్డి, చివరి తీర్మానం జగన్మోహన్ రెడ్డిని తిట్టడం. రైట్. ఇంత తప్పితే రెండో తీర్మానమే లేదు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలు, మహానాడులో చేసినటువంటి వ్యాఖ్యలు, తాతయ్య ఆశీర్వాదం అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటిది? ఎలా తీసుకోవాలి ఈ వ్యాఖ్యల్ని? ఏమండి, ఆమె గురించి మాట్లాడటం ఒక రకంగా మాట్లాడకూడదని అనుకుంటున్నా, కానీ తప్పదు. ఆమెకి పదవి వచ్చింది. ఇంకా అంతకన్నా మించిన పదవి ఏం కావాలా? ముఖ్యమంత్రి పదవి కావాలేమో. జగన్మోహన్ రెడ్డి ఆయన ఇవ్వరు కదా లోకేష్ కాదని. అదే మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద కడుపు మంట, కళ్ళు మంట, ఆ మంట, ఈ మంట, ఎసిడిటీ, అది ఇదని మాట్లాడుతుంది. ఇప్పుడు నీకు కడుపు మంట ఉంటేనే ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడతావు. నీకు కళ్ళ మంట ఉంటేనే ఎదుటి వ్యక్తి గురించి చూస్తూ ఉంటావు. నువ్వు చేసే ఉద్యోగం నువ్వు సక్రమంగా చేయమ్మా. నీ ఉద్యోగానికి నీకు పవర్ లేదు. నీ ఉద్యోగానికి ఇన్ఛార్జి లోకేష్ నాయుడు గారు. నీ ఉద్యోగంలో ఏ సంతకం పెట్టాలన్నా కూడా లోకేష్ నాయుడు గారు. లేదు, నువ్వు చేసే పనులకి నిన్ను అనితమ్మ అనే కన్నా అవినీతమ్మ అనే అనటంలో పెద్ద ఇదేం లేదు, ఆశ్చర్యమేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కడుపు మంట, కళ్ళు మంట అని అన్నావే, అది తప్పమ్మా. నీకు ఉన్నటువంటి కడుపు మంట, కళ్ళు మంట, లేకపోతే నీకు ఇంకేమైనటువంటి రుగ్మతలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయుర్వేదంలో గట్టి మందు ఉంది. ఈ రుగ్మతలన్నీ గుర్తుకు రాకుండా ఉండడానికి ఆ ముందు మీరు అవకాశం ఉంటే హోంమంత్రి కాబట్టి నువ్వు ఎక్కడైనా తెప్పించుకోవచ్చు, లేకపోతే మాకు చేస్తే మేమైనా పంపిస్తాం, ఇటువంటి మంటలు రాకుండా ఉండటానికి. ఇంకా ఈ
మహానాడులో ఆమె ఏదో చెప్పింది, తాతగారి వారసత్వం పుణికి పుచ్చుకున్నాడు అంటే కర్జూర్ నాయుడు గారి వారసత్వం పుణికి పుచ్చుకున్నాడా లోకేష్ నాయుడు గారు? హైబ్రిడ్ మహానాడు నడపడంలో ఓ విజయం సాధించాడు. తాతగారి వారసత్వం పుణికి పుచ్చుకున్నాడు, తండ్రి గారి వారసత్వం పుణికి పుచ్చుకున్నాడు అని అన్నాడు. తండ్రి అంటే చంద్రబాబు నాయుడు, దాన్ని మనం ఏం కాదన్నాము. తాతగారి వారసత్వం అంటే కర్జూర్ నాయుడు గారి వారసత్వం పుణికి పుచ్చుకున్నాడు. అనితమ్మ గారు మాట చెప్పండి. ఎన్టీ రామారావు తాతగారు కాదా? కనీసం చెప్తున్నాను, కనీసం ఆ పార్టీ అధ్యక్షులైనటువంటి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేరెత్తడానికే మీకు చిరాగ్గా ఉండి తాతగారు వారసత్వం అని అన్నారే. జనరల్ గా తాతగారి వారసత్వం అంటే తండ్రిని తాతగారి వారసత్వం అంటారు. తల్లిని కన్న తండ్రిని తాతగారి వారసత్వం అని ఎక్కడ మన ఆచార సాంప్రదాయాల ప్రకారం, హిందూ మత ఆచార సాంప్రదాయాల ప్రకారం, లేకపోతే భారతీయ సంస్కృతి ప్రకారం మతాలు కులాలు పక్కన పెడితే తండ్రిని కన్నా తండ్రిని తాతగారి వారసత్వం అంటారు. తల్లిని కన్నా తండ్రిని తాతగారి వారసత్వం అని ఎక్కడ అంటారు. మరి అనితమ్మ గారు చరిత్ర హిస్టరీలో మరి అట్లా రాజున్నారో మాకైతే తెలియదు. మరి కర్జూర్ నాయుడు గారి వారసత్వం పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి లోకేష్ నాయుడు గారు, దానికి మేము సందేహం లేదు. ఎన్టీఆర్ గారి వారసత్వం పుణికిపుచ్చుకోవడానికి ఎన్టీఆర్ గారికి 60 మంది కొడుకులు ఉన్నారు. ఇప్పుడు దాదాపు 10-12 మంది మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వస్తుంది వారసత్వం, ఎన్టీఆర్ గారి వారసత్వం. అంతేగాని పురంధరేశ్వర కొడుకో ఏవో కొడుకో, ఇంకొక ఆమె లోకేశ్వరమ్మ కొడుకో, ఇంకొక నాలుగు ఆమె కొడుకో వచ్చిందంటే అది చాలా విడ్డూరంగా ఉంటుంది జనం వినడానికి. అనితమ్మకి ఆ మాత్రం కూడా తెలియకుండా హోమ్ మినిస్టర్ చేస్తుందంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకా మరొకటి ఉండదు. ఇదే మహానాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు పలకకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అంటూ ఒకటే విధంగా ఒకే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా తీసుకుంటారు? ఏమంటే మాది గొడ్డల పార్టీ అన్నారు. ఆ గొడ్డల మాటలు జరిగింది ఎవరు గవర్నమెంట్లో? మీ గవర్నమెంట్లోనేగా, తెలుగుదేశం గవర్నమెంట్లోనేగా. మీకు దమ్ముంటే ఈ రోజుకైనా ఈ అనితమ్మకి కానీ లేకపోతే లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ధైర్యం ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయండి. చెప్పింది కదా, సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది, హైకోర్టులో ఛార్జ్షీట్ వేశారు, సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి ఎటువంటి సంబంధం లేదు వివేకానంద రెడ్డి హత్య విషయంలోనే. గొడ్డల విషయం అసలు మాది గొడ్డల పార్టీ ఏందండి, మాది ప్రజల పార్టీ. మీది గుంట నక్కల పార్టీ తెలుగుదేశం అనేది. ఈ గుంట నక్కల పార్టీ హైదరాబాదు ట్యాంక్ బండ పక్కన ఉన్నటువంటి వైస్రాయ్ హోటల్లో పుట్టింది. గుంట నక్కలన్నీ చేరి మహానుభావుడైనటువంటి ఎన్టీ రామారావుని తరిమేసి కుర్చీ లాక్కున్నారు. గుంట నక్కలన్నీ కాచు కూర్చున్నాయి అక్కడ. మీది గుంట నక్కల పార్టీ అండి, మాది ప్రజల పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల శ్రేయస్సు కోరేటటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇప్పటికైనా ఎన్టీ రామారావు గారిని నిన్న 2 రోజుల మీటింగ్లో కనీసం 4-5 సార్లు తలుచుకొని ఉంటారేమో నాకు తెలిసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని 4-5 వేల సార్లు తలుచుకొని ఉన్నారు. మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడినే మర్చిపోయేంత విధంగా మీరు నిన్న మొన్న మహానాడులో వ్యవహరించిన తీరు చూస్తుంటే ప్రజలందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మీది గుంట నక్కల పార్టీ. చివరికి ఇప్పుడు ఎట్లా తోడైందంటే అండి, గుంట నక్కలు అన్ని కలిసి తోడేళ్లుగా రూపాంతరం చెంది జనాన్ని పీకుతుంటాం తయారైంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం 2024 నుంచి 2024లో గెలిచిన తర్వాత తోడేళ్లుగా రూపాంతరం చెంది ప్రజలను పీకు తింటున్నారు.
ఇప్పుడు ఆ ప్రజలను మీరు తిన గుంటనక్కల పార్టీ మీది, మాది కాదు గుంటల పార్టీ. మీరు ఇంకో మాట కూడా అన్నారు, అది కూడా చెప్తానండి. మాది ఐటీ నుంచి క్వాంటం వరకు అని అన్నారు. అసలు ఐటీ ఎవరిదండి? ఐటీ జనార్దన్ రెడ్డి గారి టైంలో వచ్చింది. బాగా గుర్తు చేస్తానండి, ఐటీ అనేది జనార్దన్ రెడ్డి గారి టైంలో వచ్చింది. ఇప్పుడు మీరు క్వాంటం వ్యాలీ అని అంటున్నారు. క్వాంటం కాదండి, మీ కార్యకర్తలకు అది క్యా వాంట్ హై, క్వాంటం వ్యాలీ కాదు, క్యా వాంట్ హై. నీ కార్యకర్తకి ఏం కావాలనో అసలు ఆ క్వాంటం వ్యాలీ అనేది పూర్తిగా తండ్రి కొడుకులకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ అంటే క్వాంటం వ్యాలీలో కొన్ని సంస్థలు ఇన్కార్పొరేట్ అయ్యి, ఆ ఇన్కార్పొరేట్ అయిన సంస్థలు ప్రభుత్వ సహాయంతో కేంద్రం సహాయంతో పెట్టుబడులు పెట్టి దాన్ని తద్వారా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమకు క్వాంటం వ్యాలీ అని అంటాం మనం. దాన్ని ఇప్పుడు అట్లా లేదు. చంద్రబాబు నాయుడు గారు క్యా వాంట్ హై అంటమే, క్వాంటం అంటే క్యా వాంట్ హై. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం కావాలో చెప్పండి, దీంట్లో ఇరికించి మీకు ప్రభుత్వ ధనం దోచిపెడతాం. ప్రభుత్వ పెట్టుబడి ఉంది క్వాంటం వ్యాలీలో. మీరు చూడండి, గుజరాత్ లో కానీ అక్కడ కానీ జరిగిన వాటిలో అన్నింటిలో చూడండి, వాటిలో బెంగళూరులో కానీ చూడండి, క్వాంటం వ్యాలీలో ప్రభుత్వ పెట్టుబడులు ఉంటాయి. ఆ ప్రభుత్వ పెట్టుబడులు మన మనుషులకు దోచిపెట్టాలి కాబట్టి క్వాంటం వ్యాలీ క్యా వాంట్ హై అని చంద్రబాబు నాయుడు గారి అర్థం అన్నమాట. ఐటీ ఆయన ఎందుకు తెచ్చాయండి? ఐటీ ఆయన తేలా, ఆయన తెచ్చింది జనార్దన్ రెడ్డి గారు. మా శకుంతల రెడ్డి ఇప్పుడు కూడా శిలాఫలకం అక్కడనే ఉంది, చూసినా కూడా తెలుస్తుంది. ఎవరికో పుట్టిన నేను ఎత్తుకొని పాట పాడతానంటే అటు కుదురుతానే. కాస్త జ్ఞానం తెచ్చుకొని పని చేయాల, ప్రజలకు ఉపయోగపడాల. ప్రజలకు ఉపయోగపడ్డటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరేదో చంద్రబాబు నాయుడు కూడా బాలకృష్ణ డైలాగులు చెప్పాడు, లోకేష్ కూడా దాన్ని సమర్థించి లోకేష్ ఇంకొక అడుగు ముందుకు పోయి మా సిబిఎన్ గారి ఆలోచన 25 సంవత్సరాలుగా ఉన్నాడు, అంత యువకుడు అయ్యాడు, ఆయన యువ నాయకత్వానికి మేము అందుకోలేకపోతున్నామని 27వ తారీఖు మహానాడులో మాట్లాడాడు. మీకు కూడా చూసే ఉంటారు. అవును, మంచిది 25 సంవత్సరాల యువకుడు, ఆ యువకుడిని మీరు అందుకోలేకపోతున్నారు. ఆ 25 సంవత్సరాల యువకుడికి 3 రకాలుగా పెళ్లిళ్ళు చేయండి, 3 పిల్లలను కొంటారు, ప్రభుత్వం మీకు 30,000 40,000 కాడికి మీకే ఇస్తుంది. లోకేష్ నాయుడు గారు చెప్పినట్టు 25 సంవత్సరాలు కలిసిన వ్యక్తి సిబిఎన్ గారు 25 సంవత్సరాలు ఒక్కొక్క యువకుడు ఆయనలో ఉన్నాడు అని, ఒక్కొక్క యువకుడికి ఒక్కొక్క పెళ్లి చేయండి. చంద్రబాబు నాయుడు గారికి పిల్లల సంపద అని చెప్పాడే, ఆ సంపద మీ కాడి నుంచే మొదలు పెడతాం. మీ కాడి నుంచి మొదలుపెట్టి ప్రజలకి మీరే మార్గదర్శిగా ఉండొచ్చు. నువ్వే చెప్పావు కదా, మా నాన్న 25 సంవత్సరాలు 3 25 75 సంవత్సరాలు ముసలోడు కాదు, ఒక్కొక్క 25 సపరేట్ చేసి ఇవ్వకూడదని. ఆయన నేనే అందుకోలేకపోతున్నానని. పని చేయ్యా మయ కాదు. ఎందుకు ఊరక ప్రజల డబ్బాలు ప్రజలకి ఉపయోగపడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప మహానాడులో వాళ్ళకు ఒరిగింది లేదు. నేను ఒక విషయం చెబుతానండి, పోతారు నాట్యం ఏయో మాట్లాడారు. పోతారు నాట్యం అంటే ఏంటండి? నాడు నేడు బళ్ళు గురించి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం. ఇవాళ బళ్ళు చూస్తే పరిస్థితి దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా, పిల్లలు బడికి పోకుండా డ్రాప్ అవుట్స్ అయ్యే పరిస్థితి. పోతారు నాట్ సేమ్. ఈ భాషలోనే చెబుతాను నేను కూడా. అంతేకాకుండా మీరు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు 6 లక్షలు ఎంతో ఇచ్చామన్నారు, 16,000 ఏమో ఇచ్చామన్నారు డిఎస్సి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు
ఒకే ఒక్క సంతకంతో సచివాలయాల వ్యవస్థను నిర్మాణం చేపించి ఆ సచివాలయ వ్యవస్థలో 1,30,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 15 నుంచి 16,000 డిఎస్సి టగా సెలక్షన్. అది డిఎస్సి అంటే డిఎస్సి కాదండి, టగా సెలక్షన్. ఆ టగా సెలక్షన్ 15,000 16,000 ఇచ్చుకొని మీ సొంత వ్యక్తులకు ఇచ్చుకొని వ్యవస్థను మోసం చేస్తున్నారు. పోతారు నాట్ సేమ్. ఇట్లా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు, అదేవిధంగా మత్స్యకార సంపద గురించి మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేపించాడు. 10 ఫిషింగ్ హార్బర్లకి శంకుస్థాపన చేసి 5 పూర్తి చేశాడు. మీరు 5 పూర్తి చేసినటువంటి ఫిషర్మెన్ కి వాళ్ళని దాదాపు ఉన్నటువంటి సంఖ్యను సగానికి సగం తగ్గించి మేమేదో ఎరగదీస్తున్నాం, పడగొడుతున్నాం అన్నారు. ఈయన చేసింది మంచి పని, నువ్వు చేసింది మంచి పని, అది పోతారు నడిచేయం కదా. ఊరక మాటలు మభ్యపెట్టి మాటలు చెప్పి కుళ్ళు కుట్ర కుతంత్రాలు తప్ప రెండో మార్గం లేదు. అభివృద్ధి అంతకన్నా లేదు. ఒక్క ఉద్యోగం అక్కడికి రాదు. లక్షలు మీరు అబ్బల కొడుకులు ఇద్దరు చెప్పుకోవడం తప్పితే, మహానాడు కూడా మీ తండ్రి కొడుకులు పొగుడుకోవడానికే మహానాడు. మహానాడులో ఎక్కడ ఎన్టీఆర్ సంతతి ఎక్కడా కనపడలా. మహానాడులో ఎన్టీఆర్ ఊసలు ఎక్కడ ఎత్తిన పరిస్థితి కూడా లేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ భజన నియోజకవర్గాల్లో మీరేమో తండ్రిని కొడుకు, కొడుకుని తండ్రిని పొగుడుకొని ముఠానా తెలుగుదేశం పార్టీ ముఠానాడుగా తయారవుతుందనే భయంతో హైటెక్ నాడును పెట్టుకున్నారు. రైట్. ఇక పవన్ కళ్యాణ్ గుంటనక్కల పార్టీ రైట్. ఇక పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా మాట్లాడతారు? ముఖ్యంగా మీ నియోజకవర్గం సత్తెనపల్లిలో కూడా కావున్నటువంటి కాపు సామాజిక వర్గం ఏమని భావిస్తుంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని? ఏమండి, పవన్ కళ్యాణ్ గారు కులాన్ని వ్యతిరేకించడం చాలా తప్పు. మా సత్తెనపల్లి కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ కాపు సామాజిక వర్గం 70% పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఏది క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు. ఏమండి, నేను ఒక సలహా చెబుతా, ఒక పెద్దవాడిగా లేకపోతే ఒక అభిమానిగా ఒక సలహా చెబుతా. నువ్వు సీఎంగా అనౌన్స్ చేసుకొని నువ్వు నీ వెనకెళ్తే ఎంతమంది వస్తారో తిరిగి నన్ను అంటే ఎట్టుంటుందండి? నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదేగా. నా మీద విమర్శలు చేసేటటువంటి కాపు నాయకులందరూ మీకు మీరు సీఎంలుగా అనౌన్స్ చేసుకొని కాపు కులంలో తిరగండి, ఎంతలకు వస్తారు అంటే అక్కడ ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు మేము ఒక సినీ లెజెండరీ కుటుంబంలో నుంచి వచ్చి కాపు సామాజిక వర్గంలో ప్రముఖులుగా ఉన్నాం కాబట్టే మా ఎన్నికలతో మీరు ఉన్నారు, మిగతా వాళ్ళు కాపులు కాదన్నట్టు ఇండైరెక్ట్ గా కాపులందరినీ విమర్శించినట్టే కదండి. ఓకే, నేను అనేవాడిని లేకపోతే కాపు కులం లేదని డైరెక్ట్ గానే అంటున్నాడు. నేను అనేవాడిని లేకపోతే మీరందరూ ఎక్కడున్నారని మాట్లాడుతున్నారు. నేను అనేవాడిని లేకపోతే మీకు అసలు ఈ స్థాయి ఎక్కడిది అని మాట్లాడాడు. గుర్తుందో లేదో చూడండి, ఒకసారి రివైండ్ చేసుకోండి. పైగా నీ చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర మీ అందరి చరిత్ర ఏం చెప్తారు? అందరి చిట్టాలు విప్పుతానని అన్నారు. విప్పుతానని ఏంది? విప్పు చూద్దాం, ఏం విప్పుతావు? ఇప్పుడు దాసరావు ఏం అన్యాయం చేశాడని ఆయన చిట్టా విప్పుతావు. మురళీ గారు నిన్న మనకానే మాట్లాడు, మురళీ గారు ఏం అన్యాయం చేశాడని ఆయన చిట్టా విప్పుతావు. నీకోసం త్యాగం చేసి ఆస్తులు బాగొట్టుకున్నారు, నీకోసం తగాదలు పెట్టుకున్నారు. ఒకప్పుడు టీడీపీ తోటి పెట్టుకున్నారు, ఒకప్పుడు వైసీపీ తోటి పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ కింద ఆ చేతి కింద నీళ్లు తాగలేక నువ్వు నిలబడవయ్యా కులం తరఫున మేము మోసుకుంటామని బతిమలాడుతున్నారు. అన్నా కూడా నువ్వు నిలబడకుండా నేను అబ్బా కొడుకుని ఇద్దరిని రాళ్ళు ఎక్కించుకొని ఎగురుతుంటా ఉంటానంటే ఎవరికి పట్టింది? నీ ఎన్నికైతే మేము ఎగరాల్సిన పని లేదు. మా చిట్టా లేదు, నువ్వు విప్పాలనుకుంటే విప్పేయి, ధైర్యం ఉంటే.
చెప్పమనండి. అది ఎంత తప్పండి. మీ చిట్టా విప్పుతాను. ఏం విప్పుతారు వాళ్ళు? ఏమైనా అవినీతి పట్ల నీ మీద అభిమానంతో కొనిదెల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపు సామాజిక వర్గం నుంచి ముందుకు వచ్చాడు కాబట్టి అతన్ని ఏదో రకంగా వ్యవస్థలో నిలబెట్టి మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలనే బలమైన కోరిక వాళ్ళు ఉంది కాబట్టే వాళ్ళు ఆస్తులు అన్ని పోగొట్టుకొని నీ ఎన్నికడితే తిరిగారు. అటువంటి నువ్వే వేరే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతానంటే మాకేం పని అని వాళ్ళు అన్నారు. తప్పేముంది అందులో? అంటే నిన్ను నాయకుడిగా ఎంచుకోవడం మాకు తప్పు. నిజంగా మాట్లాడితే కాపు కులాన్ని తప్పు నిన్ను నాయకుడిగా ఊహించుకొని. దీనికన్నా మీ అన్న చిరంజీవి గారు చాలా నయం. పార్టీ పెట్టాడు, 18 సీట్లు సంపాదించుకొని పార్టీని ఇది చేయలేక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఆయన సైలెంట్ గా సినిమాలు తీసుకుంటున్నాడు. కులం గౌరవిస్తుంది ఆయన్ని ఇయ్యాల, కులం మోస్తుంది ఆయన్ని ఇయ్యాల, కులం ఆదరిస్తుంది ప్రతి విషయంలో చిరంజీవి గారిని. నిన్ను కులం కూడా ఇంకా ఆదరించే పరిస్థితి లేదు. అయిపోయింది, జారిపోయారండి, మొత్తం జారిపోయారు. ఎవరన్నా ఉంటే అభిమానులు ఉంటే ఎన్నికలకు ఉంటారేమో కానీ ఇప్పుడు కాపు కులం చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి ఎన్నికలు ఎవరు లేరు.